భ్రమరనాదం మనసా స్మరామి ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు చాలా విశేషమైన రోజు, మహిళా దినోత్సవం, శక్తివంతమైనటువంటి రోజు. ఈ రోజున భ్రమరనాదం మనసా స్మరామి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఈరోజు మహిళా దినోత్సవం, నేను ఒక మహిళని. మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మవారిని తలుచుకుంటూ ఈ ఛానల్ని స్టార్ట్ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తూ మనసా స్మరామి, మనసా అంటే మీ మనసు పెట్టి ఆస్వాదిస్తూ దీన్ని స్వీకరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ ఛానల్లో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, మనకి దైనందిన జీవితంలో మనకి ఉపయోగపడే విషయాలు, ఏదైనా సమస్య వస్తే ఏంటి దీనికి సమాధానం అనుకునేటటువంటి కొన్ని విషయాలు, ఆనందం, వినోదం అన్నీ కలిపిన ఛానల్ ఇది. మీరు ఫాలో అయితే కనుక తప్పకుండా మీకు ఆనందభరితంగా, ఆధ్యాత్మికంగా ఎంతో హెల్ప్ అవుతుందని మేము భావిస్తున్నాం. ఈ ఛానల్ శక్తివంతమైనటువంటి రోజు, మహిళా దినోత్సవం రోజున మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మహిళ ఎంత శక్తివంతమైందో మీ అందరికీ తెలుసు కదా. భూమాత, గోమాత, భారత మాత, అన్ని మాత, ప్రకృతి మాత స్త్రీత్వాన్ని చెప్తున్నాయి. ఎందుకంటే స్త్రీలో అంత శక్తి దాగి ఉంది అని. ఆ స్త్రీ శక్తిని మనం కొలవలేము. ఎందుకంటే ఆది పరాశక్తి అమ్మ ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి, అన్ని శక్తులు కలగలిపినటువంటి మూర్తిభవించినటువంటి స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తి ఇంటిలో పుట్టిన దగ్గర నుంచి గృహలక్ష్మిగా, జ్ఞాన సరస్వతిగా, ఆది పరాశక్తిగా ఎలిగి కుటుంబాన్ని సంరక్షించుకుంటూ మన భారతదేశంలో భారత మాత పుణ్య భూమిలో, పుణ్యగడ్డ మీద మన వసుదైక కుటుంబాన్ని పెంచుతూ, మన ఐక్యతని పెంచుతూ ఎంతో శక్తి స్వరూపిణిగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే ఇదంతా. కానీ ఈరోజు ప్రత్యేకత కాబట్టి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేయాలి కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మాతృమూర్తిగా ఎలుగొంది స్త్రీమూర్తిగా తన శక్తిని చాటుకుంటున్న ప్రతి ఒక్క స్త్రీకి మన భ్రమరనాదం మనసా స్మరామి ఛానల్ తరపున మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ, మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఛానల్లో మనం చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని చూడబోతున్నాం. శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారిని మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాం కదా. అందుకని అమ్మవారి ముందు ఆది పరాశక్తి అయినటువంటి లలితామాతతోటి మొదలు పెడదాము. ఆధ్యాత్మికంగానే కాదు, అమ్మవారు మనకి దైనందిన జీవితంలో మనం ఎలా ఉండాలి, మనం అందరం ఏం చెయ్యాలి, ఏంటి అని మనకి ఏం చెప్పింది, లలితా సహస్రనామంలో అమ్మవారు ఏం చెప్పారు, ఏంటి అని తెలుసుకుంటూ లలితామాత యొక్క ఆవిర్భావం గురించి అన్ని విషయాల్ని గురుముఖతంగా మీ అందరికీ తీసుకురావాలి, మీ ముందుకు తీసుకురావాలి అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అందరు వీక్షించండి. మన ఛానల్ని తప్పకుండా వచ్చే ప్రతి వీడియోని చూడండి. అది చూడాలి అంటే మీరు ఒక పని చేయాలి. అదేంటంటే మన ఛానల్ని భ్రమరనాదం మనసా స్మరామి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ని క్లిక్ చేయాలి. అది చేస్తే మీ అందరికీ ప్రతి వీడియో మిస్ అవ్వకుండా వస్తుంది. మీ అందరూ ఆస్వాదించాలి, ఆనందించాలి, ఆధ్యాత్మికతని ఇంకా పెంచుకుంటూ మీరు చాలా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందుకని మీరు తప్పకుండా వీక్షించండి మన ఛానల్ని. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ భ్రమర ప్రసాద్.